ప్రభుత్వ సంస్కరణలో చాలా వేగంగా తీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు సంయుక్తంగా విద్యుత్ సంస్థలు తీసుకొని రావడం, ఈ విద్యుత్ సంస్థలు తీసుకురావడం వల్ల విద్యుత్ ఛార్జీలు తడిసి మోపుడవుతుంది, ప్రజలు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అందులో మళ్ళీ స్మార్ట్ మీటర్స్ అంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్స్లో కూడా అనేక దాంట్లో లోపాలు ఇవన్నీ ఉన్నాయి. గతంలో కూడా చెప్పాం, డిపార్ట్మెంట్ వాళ్ళకి దాని శాఖ మంత్రి కూడా తీసుకున్నాం, వాళ్ళ దృష్టి తీసుకున్నాము, ఆందోళన కూడా చేసినాం. అయినా ప్రభుత్వం ఏమాత్రం పెట్టడం లేదు, అవి విరమించుకోవడం లేదు. ఇట్లే ఇదే విధంగా కొనసాగితే ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది విద్యుత్ సంస్థ పైన. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా, స్మార్ట్ మీటర్స్ రద్దు చేసుకోవాలా, అవి ఏమాత్రం ఎక్కడ ఫిట్ చేయకూడదు. లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకి పూనుకోవాల్సి వస్తుంది. ఎక్కడ మీటర్ అమలు చేయకుండా దాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా కేంద్ర రాష్ట్ర పునరాలోచించి దీన్ని ప్రజలకి న్యాయం చేయాలా. ఇప్పటికే వేల రూపాయలు కొట్టడానికి కానీ చిన్న ఇండ్లు కానీ ₹1,00,000 కూడా అనార్బ్రహ్మగా వేస్తున్నారు ఛార్జెస్. ఇవన్నీ సరి చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. కాబట్టి మానుకొని ఏమైనా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు సేవలు అందించాల్సిన ప్రభుత్వం పైన బాధ్యత ఉందని చెప్పేసి, లేకపోతే ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకారంగా నిర్వహించి వస్తుందని చెప్పేసి, ఈ తిరుగుబాటు రాకముందే జాగ్రత్త తీసుకోమని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా విద్యుత్ సంస్కరణలను చాలా వేగవంతంగా ముందుకు తీసుకొస్తుంది. ఈ సంస్కరణలు చేస్తే మాత్రం రాబోయే కాలంలోన రైతాంగానికి గాని, ముఖ్యంగా పేదవాళ్లకు, ముఖ్యంగా దళితులకు లేదా గిరిజనులకు ఫ్రీగా ఇస్తున్నటువంటి విద్యుత్ కూడా అందనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు గాని, లేదా దానిపైన అనుభవం ఉన్నటువంటి అనేక మంది ప్రొఫెసర్లు గాని, లేదా విద్యుత్ రంగానికి సంబంధించిన అనేక మంది మేధావులు ఈరోజు తెలియజేస్తున్నారు. అయినా సరే అవన్నీ గడ్డకు పెట్టేసి కేవలం కార్పొరేట్లకు ఈ విద్యుత్ రంగాన్ని కూడా కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానంగా మనం పరిశీలిస్తే కన్నా ఇప్పటికే 2020 సంవత్సరం తర్వాత విద్యుత్ సంస్కరణలకి అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తే అప్పుడున్నటువంటి లెఫ్ట్ పార్టీలు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద ఎత్తున బషీర్బాగ్ ఉద్యమం చేస్తే 3 కార్యకర్తలను కూడా ఆ రోజు బలిదానం చేయడం అనేది జరిగింది. ఆ బలిదానం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యుత్ సంస్కరణలకి మొత్తం ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా సాహసించలేక వెనక్కిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయినా సరే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థల్ని ఇప్పటికే మూడు భాగాలుగా విడగొట్టేసి ఇప్పటికే తయారీ రంగంలోన విద్యుత్ తయారీలోన ఇప్పటికే ప్రైవేటైజేషన్ జరిగింది. ఇప్పుడు పంపిణీని డిస్కంలను కూడా మొత్తం ప్రైవేటీకరణ చేయడానికే కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అంటే ఈరోజు అత్యంత ప్రతి మనిషికి దేశ అధ్యక్షుడితో మొదలుకొని సాధారణమైనటువంటి పౌరుడికి కూడా ఈరోజు అత్యవసరమైనటువంటిది విద్యుత్ రంగం. విద్యుత్ లేకోకుండా ఈరోజు ఏ మనిషి కూడా తన మనుగడని సాధించలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అంటే టెక్నాలజీని కానీ ఉపయోగించాలన్నా, లేదా ప్రతిరోజు మనిషి తినాలి అంటే కూడా ఆయన తినే ఆహారం తయారు చేసుకోవాలన్నా ప్రతి దానికి కూడా విద్యుత్ అనేది అవసరం. కాబట్టి ఈరోజు కార్పొరేట్లకి విద్యుత్ పైన కన్నుబడింది. అట్లాంటి కన్నుబడడం ద్వారానే ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని వ్యాపారంగా ఏ విధంగా మార్చుకోవాలి, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగితే బడా కార్పొరేట్లు దాన్ని సొమ్ము చేసుకోవడానికి అది అడ్డంకే ఉంది. కాబట్టి ఈరోజు విద్యుత్ 2025 బిల్లును తీసుకొచ్చి మొత్తం ఈ విద్యుత్తుని ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు కుట్ర చేస్తుంది. అట్లాంటి ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పినటువంటి యూపీలోన విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగులు కానీ, అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ పెద్ద ఎత్తున లక్షల మంది తిరగబడితే యూపీలోన మేము దీన్ని వెంటనే ఉపసంహరించుకుంటామని చెప్పేసి యూపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయినా సరే చాలట్లేదని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్రంలో ఉన్న సర్కారు ముందుకొస్తే అట్లాంటి దుర్మార్గమైనటువంటి బిల్లుని పార్లమెంట్ లోన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే మన రాష్ట్రంలోన ప్రజల తరపున ఎన్నికైనటువంటి ఈ రోజున్నటువంటి వైఎస్ఆర్ ఎంపీలు కానీ, లేదా తెలుగుదేశం ఎంపీలు కానీ, జనసేన ఎంపీలు కానీ, బీజేపీ ఎంపీలు ఆ బిల్లుకి గుండుగుత్తగా మొత్తం 25 మంది పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మద్దతు తెలియజేశారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది. మరి మన రాష్ట్రంలో ఎన్నికైన ఎంపీలు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారా, రైతుల పక్షాన్ని నిలబడుతున్నారా, పేదల పక్షాన్ని నిలబడుతున్నారా, కార్పొరేట్ కంపెనీల పక్షాన్ని నిలబడుతున్నారంటే 100% కార్పొరేట్ పక్షాలను నిలబడినారు అని చెప్పేసి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమో
మేము విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తే స్మార్ట్ మీటర్లు రైతులకు పెడితే ప్రజలకు పెడితే విద్యుత్ ఎంత వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి మేము స్మార్ట్ మీటర్లు పెడుతున్నామని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. లేదా స్మార్ట్ మీటర్లు పెడితే రైతుల యొక్క బోర్లు చెడిపోకుండా కాపాడుతామని చెప్పేసి చెప్తున్నారు. అసలు రహస్యం స్మార్ట్ మీటర్లు పెట్టేది వాళ్ళ మీటర్లను కాపాడడానికో లేదా బోర్లు బావిలు చెడిపోకుండా ఉండడానికో మోటార్లు కాలిపోకుండా ఉండడానికో కాదు, మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలి. ఇప్పుడున్నటువంటి మీటర్లు చాలా బాగా పనిచేస్తున్నాయి. అయినా సరే ఈ మీటర్లన్నీ ఆదానికి పైన మరి వాళ్ళు ప్రాజెక్ట్ అంతా ఇచ్చేశారు దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలోన సిడి ఎలక్ట్రికల్స్ కి ఇచ్చారు. గత ప్రభుత్వం సిడి ఎలక్ట్రికల్ కి ఇస్తే సిడి ఎలక్ట్రికల్స్ చాలా దుర్మార్గంగా అన్యాయం చేసింది, రైతులకు నష్టం చేస్తుంది. ఈ మీటర్లను పగలగొట్టండి అని చెప్పేసి లోకేష్ ఆ రోజు ప్రకటనలు చేశాడు. మీరు పగలగొట్టండి, ఎవరికైనా పగలగొడితే ఏదైనా కేసులు అయితే మేము చూసుకుంటాం, అండగా ఉంటామని చెప్పాడు. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ తిరిగి అదే సిడి ఎలక్ట్రికల్స్ తోని ఈరోజు వీళ్ళు కుమ్మక్కై ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముడుపులు ముట్టాయని చెప్పారు. మరి ఈ రోజు మీకు కూడా కుటుంబ ప్రభుత్వానికి ఎన్ని ముడుపులు ముట్టింటే ఈ రోజు సిడి ఎలక్ట్రికల్స్ తో మీరు స్మార్ట్ మీటర్ల యొక్క ఒప్పందాన్ని అమలు చేస్తున్నారో ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, స్మార్ట్ మీటర్లు పెడుతుందని చెప్పారు, వద్దన్నారు. ఈ రోజు అదే స్మార్ట్ మీటర్లకు పోతున్నారు. లేదా సోలార్ విద్యుత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవడు కొనుక్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 80% సోలార్ విద్యుత్తుని జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్నారు. ఆ కొన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంతా ఇది ఫ్రాడ్ జరిగింది, దీనిపైన విచారణ చేస్తాం, సీటు చేస్తామన్నాడు. సడన్ గా ఈ రోజు నరేంద్ర మోడీ చేయెత్తి ఒరే బాబు దీని జోలికి వెళ్ళొద్దు, దీంట్లో ఆదాను ఉన్నాడని చెప్పగానే అన్ని మూసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమైనా సరే దాని మీద ముందుకెళ్లకుండా అక్కడ ఎక్కడో ఉన్న అమెరికా వాళ్ళు ఈ సోలార్ విద్యుత్ సెకిలో పెట్టుబడి పెట్టారు, ఇది అక్రమాలు జరిగాయి, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డికి 1500 కోట్లు ముట్టాయని చెప్పేసి అక్కడెక్కడో కేసు మరి రిజిస్టర్ అయితే అడావిడి చేసినటువంటి కుటుంబ సర్కార్ ఈ రోజు అన్ని సర్దుకొని ఏమీ సంబంధం లేనట్టు, ఏమీ ఫ్రాడ్ జరిగినట్టు సైలెంట్ గా ఉంది. కాబట్టి ఇవి ఈ రోజు విద్యుత్ సంస్కరణలు అంటే పేదలకు ఉపయోగపడడానికి కాదు, ఉన్న దళితులకి లేదా గిరిజనులకు ఉన్నటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేయడానికి, లేదా రైతులకు ఈ రోజు అందుతున్న నాణ్యమైనటువంటి విద్యుత్ కూడా రేపొద్దున రైతులకు అందుకోకుండా చేయడానికి ఈ నూతన విద్యుత్ సవరణ చట్టం కనుక అమలవుతే 80% బిల్లులు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళే సొంతంగా కట్టాలి. ఒకవేళ ఈరోజు సొంతంగా కట్టకపోతే ఈ ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి 2025 విద్యుత్ సవరణ చట్టం చెప్తుంది. అంటే ఆ సవరణ చట్టం ప్రకారం ఉచిత విద్యుత్తు రైతులకు అందదు, కార్మికులకు అందదు, లేదా పేదవాళ్ళకు అందదు. అంటే పేదవాళ్లకు రైతులకు ఈ ఉచిత విద్యుత్తును దూరం చేసే పథకం ఇది. అట్నే ఎంత విద్యుత్ తయారయ్యేటటువంటి విద్యుత్కి ఎంత ఖర్చు అయితే ఖర్చు మొత్తం ఎవరు వినియోగిస్తే ఆ వినియోగదారుడే కట్టాలనేది ఈ పథకం. ఆ పథకం ప్రకారంగా కట్టాలి అంటే ఒక్కొక్క యూనిట్ కి 5 రూపాయలు 7 రూపాయలు మనం కస్టమర్ బేర్ చేయాలి. ఇప్పుడేమో గతంలో ఉన్న విద్యుత్ చట్టాల ప్రకారం కార్పొరేట్లు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్లకు ఎక్కువ బిల్లు ఉంటుంది, సాధారణమైన ప్రజలకు తక్కువ బిల్లు ఉంటుంది. ఈరోజు అన్నిటికీ తిలోదకాలు వచ్చి కొత్తగా ప్రజలపైన భారం వేయడానికే కొత్త విద్యుత్ సవరణ చట్టం అనేది వచ్చింది. కాబట్టి రేపు 12వ తేదీ దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతులు పెద్ద ఎత్తున వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. మిగతా డిమాండ్లతో పాటు విద్యుత్ 2025 చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ అందుకొని మొత్తం ప్రజలు యావత్తు కార్మికులు, కష్టజీవులు విద్యుత్ భారాలు భరించలేమనే ప్రతి ఒక్కరు కూడా 12వ తేదీ రోడ్డుపైకి వస్తే తప్ప ఈ చట్టాన్ని అడ్డుకోలేము, అందరూ రావాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు నగేష్. నారా లోకేష్ గారు పాదయాత్రలో ఈ స్మార్ట్ మీటర్లు వస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి దగ్గరుండి స్మార్ట్ మీటర్లు పలకటించారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళు? నారా లోకేష్ ఆ రోజు రాజకీయ దాహంతోని ఎప్పుడెప్పుడు ఆ కుర్చీ ఎక్కాలనే ఆలోచనతోని ఆ రోజు ఆ మాట చెప్పాడా, లేదంటే అధికారంలో లేనప్పుడు ఆయనకు ఎవరికో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముడుకులు ముట్టాయి, ఈ రోజు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆ రోజు సిడి ఎలక్ట్రికల్ వాడు ఆ రోజున్న ప్రభుత్వానికి ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా అంతకంటే డబల్ ఇవ్వడం వల్ల ఈయన నోరు మూసుకున్నాడా అనేది మాకు అర్థం కావట్లేదు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధం. కూటమి ప్రభుత్వం ఎంపీలు ఎందుకు చూస్తూ ఉన్నారు? కూటమి ఎంపీలంతా కూడా ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు కాబట్టే ఈ రోజు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విత్తన చట్టం కానీ, విద్యుత్ సవరణ చట్టం కానీ, లేబర్ కోడ్స్ కానీ, వైజాగ్ను 32 భాగాలు అమ్మేసినా కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా అన్నిటికీ సప్పట్లు కొట్టి తిరిగి ఇటుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే రైతుల మీదనో లేకుంటే ఇక్కడ కార్మికుల మీదనో రెచ్చిపోయే పరిస్థితి ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చట్లేదురా బాబు, మీ రైతులకు నష్టం చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే రైతు సంఘ నాయకుడి పైన పీడీ యాక్ట్ పెట్టి లోపల పెట్టారు. ఈ రోజు కార్మికులకు నష్టం జరుగుతుందంటే కూడా మాట్లాడే పరిస్థితి లేదు, కార్మికులు పని చేయట్లేదు అని చెప్పేసి నిందిస్తున్నారు. ఇంకొక మాట, మొత్తం మేము భక్తులము, ఈ రోజు పూజలు చేయాలా, దేశభక్తి మాకే ఉంది, లేదా హిందుత్వానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకుంటున్న నరేంద్ర మోడీకి వీళ్ళు మద్దతుగా నిలిచినటువంటి కూటమి సర్కారు నిన్ననే రాజమండ్రిలోన విద్యార్థులు అక్కడికి వెళ్లి అయ్యస్వామి దేవాలయానికి సంబంధించిన పొలాన్ని, భూములను మీరు ఆక్రమించుకుంటున్నారు, ఇది తప్పు అని చెప్పేసి విద్యార్థులు ర్యాలీ చేస్తే ఇప్పుడు విద్యార్థుల పైన ఈ రోజు కేసు పెట్టినట్టు ఈ రోజు పేపర్లో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే మించిపోయి ఈరోజు నరేంద్ర మోడీకి లొంగిపోయారు ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వం కుతంత్రాలు చేస్తే నువ్వు అప్పుడు చెప్పావు, ఇచ్చిన మాట ఇచ్చినావు, ఇప్పుడు నిలబెట్టుకోయా లోకేష్ అని చెప్పేసి ఎవరైనా విద్యార్థులు అడిగితే విద్యాశాఖ మంత్రి నాన్ అవైలబుల్ కేసులు పెట్టిస్తున్నాడు. రైతులు అడిగితే రైతుల మీద పీడీ యాక్ట్ పెట్టిస్తున్నాడు. ఇంకొక చోట డ్రగ్స్ గంజాయి మాఫియా వద్దయా అని చెప్పేసి యువజన నాయకులు అడిగితే ఈరోజు వైజాగ్ లోన యువజన నాయకుల పైన, విద్యార్థి నాయకుల పైన ఈరోజు రౌడీ సీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2025 నూతన విద్యుత్ చట్టాన్ని విద్యుత్ సవరణ పేరుతో ఈరోజు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కూడా ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే మరి ఈ విద్యుత్ ఛార్జీలు పెంచము, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి ఈ స్మార్ట్ మీటర్లు విధానాన్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి ఈ రోజు అధికారం లేకొచ్చి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈ రోజు 2025 నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఈ రోజు ఈ విద్యుత్ రంగంలో మరి రైతులకు సంబంధించినటువంటి ఉచిత కరెంటుకు సంబంధించి, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి ఉచిత కరెంటుకు సంబంధించి మరి దీన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం అంతా ఇదంతా కుట్ర చేస్తుంది. తక్షణమే 2025 నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు విద్యుత్ సవరణ పేరుతో ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈరోజు 3 సార్లు మరి ఇప్పటికే మరి 100 కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడింది. అయినప్పటికి కూడా మళ్ళీ ధరలు పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికంతా కారణం గత ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి ఈరోజు మేము అడుగుతున్నాం, ఎన్నికల సందర్భంగా మరి నారా లోకేష్ గారు మరి స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పినారు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా కూడా స్మార్ట్ మీటర్లు పగలగొడితే కేసులు పెట్టినారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద అధికారం లేకొచ్చి ఇప్పటికే స్మార్ట్ మీటర్లని మరి బిజినెస్ సెంటర్లకు సంబంధించి అంతా కూడా విధిస్తున్నారు. అంటే 300 దాటినటువంటి ప్రతి పేదవాడికి కూడా పేదవాళ్ళైనప్పటికీ వాళ్ళకి ఈరోజు మరి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈరోజు పేదలకు ఇచ్చే ఉచిత కరెంటును తీసేస్తున్నారు. అంతేకాకుండా రైతుల ఉచిత కరెంటును తీసేసాలని కుట్రపడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ నూతన విద్యుత్ సవరణ చట్ట బిల్లాన్ని రద్దు చేసి మరి విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తిరిగి ప్రజలకు ఇవ్వాలని, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే ఉచిత మీటర్లు, ఉచిత కరెంట్ ఇస్తాము, అదేవిధంగా ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పలగొట్టండి అని చెప్పి అదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ప్రైవేట్ పరంగా అప్పచెప్పి ఎక్కడైతే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసులకి సంబంధించి ఉచిత మీటర్లు పెట్టడంతో ఎలక్ట్రికల్ మీటర్లు పెడుతున్నారు. దాని తర్వాత ఇళ్ళ పెట్టాలంటే మనం ప్రభుత్వము తర్వాత ప్రజలు కూడా వ్యతిరేకించడం జరిగింది. కానీ ఎవరికి కూడా రైతులకు కానీ, తర్వాత చిన్న కారు కానీ పెద్ద కారు రైతులకు కానీ ఉచిత కరెంట్ ఇస్తాము, తర్వాత దాంతోపాటు స్మార్ట్ మీటర్లు అనేది సంబంధించి మేము పలగొడతామని చెప్పినటువంటి నారా లోకేష్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని దొడ్డిదారులు పోయి ఉచిత మళ్ళీ స్మార్ట్ మీటర్లు కూడా పెడుతుంటే మన
మేము కూడా మా నాయకత్వంలో కూడా స్మార్ట్ మీటర్ అనేది ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఎవరికే కానీ ఈరోజు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 5-6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. కానీ ఈరోజు స్మార్ట్ మీటర్లు కూడా దొడ్డిదారులో బిగించి మళ్ళీ ప్రజలకు ప్రలోభ గురి వేస్తున్నారు. కాబట్టి అటువంటి కాకుండా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి స్మార్ట్ మీటర్లని మళ్ళీ తొలగించి యథావిధిగా మామూలు మీటర్లు పెట్టాలా. మళ్ళీ ఛార్జీలు కూడా తగ్గిస్తానని చెప్పాడు. ఆ ఛార్జీలు కూడా తగ్గించలేదు. మళ్ళీ ఇప్పటికైనా ఛార్జీలు కూడా పెంచకుండా తగ్గించి వాళ్ళకి రైతులను కూడా ఆదుకోవాలి, ప్రజలు కూడా ఆదుకోకపోతే కన్నా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.